హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ షాప్కి వచ్చాను అనమాట. యాక్చువల్లీ బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత చాలామంది చికెన్ తినడానికి భయపడుతున్నారు కదండి. కాకపోతే ఈ కోళ్ళు చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. మనం కోళ్ళు చూసి మనం చికెన్ కొనుక్కోవాలి. ఇప్పుడు నేను మీకు కోళ్ళు చూపిస్తాను, ఓకేనా. చూసారా ఫ్రెండ్స్, ఇవి కోళ్ళు మాట. ఇవన్నీ హెల్దీగానే ఉన్నాయండి. ఇవన్నీ ఈ కోడి చూసారా, గుడ్డు పెట్టింది. సో ఈ గుడ్డు తీస్తారన్నమాట. సో గుడ్డు తీసేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పానని ఆ కోడి పెట్టిన గుడ్డు తీస్తున్నారు. సో మనం ఎప్పుడు కోడి కొనుక్కోవాలన్నా ఒకసారి కోళ్ళని చూడాలండి. అవి హెల్దీగా ఉన్నాయో లేవా అని చూసి కొనుక్కోవాలన్నమాట. ఓకే, నాకు 1/2 కేజీ ఇచ్చేయండి, జాయింట్స్ వేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ 2 వండుతున్నానండి. ఇది 1/2 కేజీ చికెన్ అన్నమాట. అర్థమవుతుందండి. సో కొన్నేమో చికెన్ కర్రీకి తీసేద్దాం, కొన్నేమో చికెన్ బిర్యానీకి తీద్దామండి. సో నేను ఇవాళ 2 చేద్దాం అనుకుంటున్నాను. సో 1/2 కేజీ చికెన్కి మనం ఎంత కారము ఉప్పు వేయాలో చూద్దామండి. సో బిర్యానీకి అదేవిధంగా కర్రీకి రెండిటికి యూజ్ చేసేస్తున్నాను అనమాట. సో 1.5 స్పూను కారం వేసాను. అదేవిధంగా ఉప్పు సో 1 స్పూన్ వేస్తున్నానండి. మనకు కావాల్సితే మళ్ళీ మనం వేసుకోవచ్చు మాట. ఆ తర్వాత ధనియాలు 1 స్పూన్ వేస్తున్నానండి. ఆ తర్వాత ఆయిల్ వేస్తున్నానండి. సో ఆయిల్ మనము ఒక 3 స్పూన్స్ వేసేసుకొని కలుపుకొని మ్యారినేట్ చేయాలండి. ఇదంతా మ్యారినేట్ చేయాలన్నమాట. అందుకని ఆ తర్వాత మనము పుదీనా వేసేసుకుంటామండి. పుదీనా వేసి మ్యారినేట్ చేస్తాం. ఫస్ట్ మనం మ్యారినేట్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత కొత్తిమీర వేస్తాం. ఆ తర్వాత గరం మసాలా కూడా వేసేసుకుంటామండి. సో ఓకేనా. ఆ తర్వాత మనం కొత్తిమీర కట్ చేయాలన్నమాట. ముందు కొత్తిమీర కట్ చేసేద్దాం. సో ఇది కొత్తిమీర మాట ఒక కట్ వేసేద్దామండి, ఓకేనా. కడగాలి. ఎప్పుడు మనము కొత్తిమీర కట్ చేసేటప్పుడు బాగా కడగాలండి. ప్రతిదీ బాగా కడిగి మనం వండుకోవాలన్నమాట. సో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసేసుకున్నాం కదండి, అది కూడా మనం ఇందులో వేసేస్తాం అన్నమాట. వేసేసి ఇప్పుడు మొత్తం కలపాలండి. మొత్తం బాగా కలపాలన్నమాట. సో ఒక జాయింట్ కూడా ఇచ్చారు. బాగా కలిపి మనం మ్యారినేట్ చేయాలండి. ఒక 1 గంట సేపు మ్యారినేట్ చేసిన తర్వాత మనము ఏం చేస్తామంటే బిర్యానీ కానీ కూర కానీ వండేసుకుంటాం. ఇవాళ నేను బిర్యానీ కూర 2 వండుదాం అనుకున్నానండి. సో ఈరోజు నేను బిర్యానీ కూర 2 వండుతాను అనమాట. సో ముందు మ్యారినేషన్ అయిపోయిన తర్వాత నేను బిర్యానీకి కూరకి ముక్కలు సెపరేట్ చేసేస్తానండి. ముందు బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా పట్టేలాగా. మన ఛానల్లో నేను చికెన్ లేయర్ బిర్యానీ వండాను కదండి. సో మనకి బర్డ్ ఫ్లూ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నేను వండలేదు కదా, మళ్ళీ ఈరోజు తీసుకొచ్చానండి. సో లివరు కందనకాయ కూడా ఇచ్చారన్నమాట. ఇదిగోండి లివరు కందనకాయ కూడా ఉంది మనకి.
సో జాయింట్ మాత్రం బిర్యానీలో వేసేస్తాను. సో 1/2 kg మాంసం అండి ఇది. సో ఈ విధంగా మనం చక్కగా బాగా మ్యారినేట్ చేసేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకొని మనము ఇదిగోండి ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. ఇందులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము అరగంట నుంచి గంట వరకు మ్యారినేట్ చేయాలండి. అర్థమవుతుందా? చూసారు కదండి, అరగంట నుంచి గంట వరకు మ్యారినేట్ చేసేయాలన్నమాట. సో మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అర్థమవుతుందని మూత పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము చికెన్ బిర్యానీ ఏ విధంగా వండాలో చూద్దామండి. ఆయిల్ తీసుకోవాలి. నేను నెయ్యి వేసానండి, ఆ స్టెప్ మిస్ అయింది. అర్థమవుతుందండి. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఇందాక నేను 2 ఉల్లిపాయలు కట్ చేశాను అనమాట. ఆ తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయలను వేపాలన్నమాట. అర్థమవుతుందండి. చూసారు, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలండి. అర్థమవుతున్న క్వాంటిటీస్ అన్నీ కనిపిస్తున్నాయి కదండి. సో పచ్చివాసన వచ్చే వరకు వేపాలన్నమాట. సో ప్రొసీజర్ ఎలా ఫాలో అయిపోండి. ఆ తర్వాత మనం టమాటా వేస్తామండి. సో టమాటాలు కూడా బాగా మగ్గాలండి. అర్థమవుతుందా? సో మళ్ళీ ఒకసారి కలుపుకుంటామండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఏం చేస్తామంటే కరివేపాకు వేసేసుకుంటామండి. కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మనము కలుపుకుంటామండి. అర్థమవుతుందండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. సో నేను ఒక 3 పచ్చిమిరపకాయలు వేసానండి. అర్థమవుతుందండి. మళ్ళీ బాగా ఈ టమాటాలు మగ్గే వరకు వేపిన తర్వాత మనము ఇందాక మ్యారినేట్ చేసాం కదండి, ఆ చికెన్ వేసేస్తామన్నమాట. ఇందులోనే నేను పుదీనా వేసాను, అదేవిధంగా కొత్తిమీర కూడా వేసాను కదా, అందుకనే ఇంకా నేను పుదీనా కొత్తిమీర వేయనండి. సో ఈ చికెన్ అది బాగా మగ్గే వరకు మనము మిక్స్ చేయాలండి. అర్థమవుతుందా? బాగా మగ్గే వరకు మిక్స్ చేయాలన్నమాట. ఇందులోంచి నీళ్ళు ఊరతాయి అన్నమాట. అర్థమవుతుందండి. సో ఇందులోంచే బాగా నీరు ఊరుతుందండి. ఆ తర్వాత మనము కొంచెం కారం వేసుకోవచ్చండి. నేను కొంచెం కారం వేసుకున్నాను అనమాట. అర్థమవుతుందండి. సో కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటాము. బాగా మగ్గాలండి. అర్థమవుతుందండి. బాగా మగ్గాలన్నమాట. సో మళ్ళీ మూత పెట్టేసుకుంటామండి. చూసారా, చికెన్లోంచి వాటర్ అనేది ఊరింది కదండి. అర్థమవుతుందండి. ఆ తర్వాత స్టోన్ ఫ్లవర్ వేసుకుంటామండి. స్టోన్ ఫ్లవర్ వేసుకుంటే బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అర్థమవుతుందండి. స్మెల్ అన్నీ బాగుంటాయండి. అర్థమవుతుందండి. సో దీన్ని బిర్యానీ ఆకు అని కూడా అంటారు, స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారండి. నేను ఎప్పుడు వేస్తానండి. అర్థమవుతుందండి. సో ఈ స్టోన్ ఫ్లవర్ వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత మళ్ళీ మగ్గ పెట్టాలి. ఆ తర్వాత వాటర్ వేసేయాలండి. వాటర్ బియ్యం వేయాలన్నమాట. నేను బియ్యాన్ని అరగంట నానబెట్టుకున్నానండి నీళ్ళల్లో. అర్థమవుతుందండి. సో ఆ నీళ్ళని బిర్యానీని వేసాను. 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసానండి. అర్థమవుతుందా? అందుకనే ఇంక మనము వాటర్ వేయ అవసరం లేదు. అంటే ఇంక ఎక్స్ట్రాగా మళ్ళీ బిర్యానీలో వాటర్ వేయ అవసరం లేదు. ఆల్రెడీ నేను నానబెట్టేటప్పుడు 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసాను అనమాట. అర్థమవుతుందండి. సో ఈ విధంగా మనం బియ్యము వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి. బాగా కలపాలి గరిటతో. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఆ తర్వాత నేను గుడ్డు వేస్తున్నానండి. నాకు బిర్యానీలో గుడ్డు నంచుకొని తింటే చాలా ఇష్టం అన్నమాట. అందుకనే నేను గుడ్డు వేస్తున్నానండి. ఆ తర్వాత మనం 20 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవాలండి. అర్థమవుతుందండి. కరెక్ట్గా 20 నిమిషాలు. సో 20 నిమిషాలు అయిన తర్వాత చూసారా బిర్యానీ ఎంత బాగా కుక్ అయిందో. ఒకసారి మనము కలుపుకోవాలండి. అడుగు ఏమన్నా అంటుకుపోయింది, ఇంకా అంటుకోదండి. 20 మినిట్స్ కరెక్ట్ టైం అన్నమాట. అడుగు అంటుకోదు, చక్కగా మనకి బిర్యానీ అనేది కుక్ అయిపోయింది అన్నమాట. అంత బాగా ఉడికిందండి. చూసారా కింద కూడా నీళ్ళు లేవు. కరెక్ట్గా కుక్ అయిందండి బిర్యానీ. చాలా రుచికరంగా ఉంది అండి. మీరు కూడా ఈ విధంగా బిర్యానీ వండుకోండి. అర్థమవుతుందండి. మనం బిర్యానీని బాగా ఉడికించాలండి ముందే. అర్థమవుతుందండి. అందుకనే నేను 1 గ్లాసున్నర ఎక్కువ నీళ్ళే వేసానండి. అర్థమవుతుందా? చికెన్ బాగా ఉడికించుకొని తింటే మనకి ఏ ప్రాబ్లము రాదండి. అర్థమవుతుందా? సో చాలా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ. మీరు కూడా వండుకోండి. ఇంకొక వీడియోలో నేను చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో పెడతానండి. ఈ వీడియో బాగా చూడండి, వ్యూస్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో కలుసుకుందాం.